మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఏంటి ఏంటి మేడం? ఏం లేదు. ఏం లేదా? లేదు మేడం. మరైతే ఇంకెందుకు, బయలుదేరు. అంటే అది ఎలాగైనా చెప్పేయాలి. లోపల ఉన్నదేదో చెప్పకుండా వెళ్ళిపోతావంట్రా బాబు. ఏంటి మేడం, మీరు వెళ్ళేది ఆఫీస్కే కదా? లేకపోతే అనకాపల్లికా? అంటే మేడం, నేనిప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మేడం. నేను ఈ మాట చెప్పాక మీరు దానికి ఓకే అని చెప్తే మెకానిక్ వచ్చి కార్ తీసుకెళ్తాడు. నేను మీకు లిఫ్ట్ ఇస్తాను. మీరు నాతో పాటు బైక్ మీద ఆఫీస్కి రండి. మీరు కాదు అంటే బైక్ మీద నేను ఒక్కనే వెళ్ళిపోతాను. మీరు మెకానిక్కి కార్ అప్పచెప్పి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయండి. నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. ఇది నువ్వు మా ఇంట్లో నా డ్రెస్ బాగుందని చెప్పినప్పుడే చెప్పుండాల్సిందే. ఓకే, ఇప్పటికైనా చెప్తున్నావు. చెప్పు నీ ప్రపోజల్ చెప్పు. మగాడివి కదా, నువ్వే ముందు చెప్పాలని నేను ఎదురు చూస్తున్నాను. చెప్పు. చెప్తాను మేడం. అదేంటంటే నేను అదే మేడం, నేను నువ్వు మరి అదేంటంటే పర్వాలేదు చెప్పు. అదే మేడం, అది లవ్. ఏమైంది? అది గొంతు పట్టేసింది మేడం. చెప్పు. అదే మేడం, నేను మిమ్మల్ని అది ఏమైంది? ఏంటో మేడం, మామూలుగా మాట్లాడుతుంటే మాట బాగుంటుంది, మ్యాటర్ చెప్పబోతేనే గొంతు మోసం చేస్తుంది. చెప్పవయ్యా బాబు. మ్యాటర్ ఏంటంటే మేడం, నేను మీరు అది అది మేడం, మీరు లంచ్ తెచ్చుకుంటారా మేడం? ఏంటి లంచా? అయ్యో, లవ్ గురించి మాట్లాడుతుంటే లంచ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇడియట్. నువ్వు నిజంగానే ఇడియట్ వీరా. నిన్ను నా మొగుడిగా ఎలా రా మెయింటైన్ చేసేది? మేడం, అదే మీరు లంచ్ తెచ్చుకోకపోతే నా లంచ్లో షేర్ ఇస్తాను మేడం. ఏంటి దీని గురించేనా ఇంత బిల్డప్ ఇచ్చావు? ఈ మాటలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, అది మాత్రం రావట్లేదు. నేను నీ లంచ్ లో షేర్ చేసుకోమని చెప్పడానికి ఆగావు. నాకు ఓకే అయితే నీ బైక్ ఎక్కాలి, లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి. లంచ్ షేర్ చేసుకోపోయినా పర్లేదు మేడం, బైక్ ఎక్కొచ్చు. ఓ దేవుడా, కొంచెం ధైర్యం ఇవ్వు. ఏంటి మేడం? ఏం లేదు. మరి ఓకేనా మేడం? దేనికి? అదే బైక్ లో వెళ్ళడానికి. దానికైనా ధైర్యం చేసావు. ఏంటి మేడం? ఏం లేదు స్వామి, వస్తాను అని అంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లవ్ గురించి చెప్పకుండా సోది చెప్పేశానే. అవునరా, నువ్వు సోదే చెప్పావు, సోదేదవా. రై సార్, ఇదిగోరా ఇదే కారు, తీసుకెళ్ళి బాగు చేసి మళ్ళీ తీసుకురా. అలాగే సార్. మేడం, కీస్ ఇచ్చేసేయండి. ఇదిగో తీసుకో. ఇదిగో జాగ్రత్తగా చేసి తీసుకురా. ఓకే సార్. మేడం, వెళ్దామా? రండి. చేసిన తప్పులకి చావలేక బతకలేక మధ్యలో ఉండిపోయిన రుద్రని మాట్లాడుతున్నాను.
రుద్ర ప్లీజ్ నువ్విలా మాట్లాడకు. దుర్గా నీకు ఏం ఎక్కించిందో నాకు తెలీదు, కానీ అవన్నీ నువ్వు మైండ్లోకి ఎక్కించుకోకు. దుర్గా చాలా మాయలేడి, నిన్ను ఎలాగైనా తన వైపు తిప్పేసుకుంటుంది. అసలే నువ్వు చిన్నపిల్లవి, చాలా ఈజీగా మార్చేస్తుంది. నువ్వు మారిపోకు. ఎందుకు మారుద్దు నక్షత్ర? ఇంకా ఎంతకాలం తప్పులు చేస్తూ ఉండాలి? అసలు దుర్గతో చేసిన రాంగ్ ఏంటి, మేం చేసిన రైట్ ఏంటి? వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని మేం లాక్కోవాలనుకోవటం మా రైటా? వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేయటం వాళ్ళ రాంగా? వాళ్ళకి సపోర్ట్ చేసిన దుర్గత్తది రాంగా? బుద్ధి నక్షత్ర, నువ్వింక తప్పు చెయ్యొద్దు. నేను మారాను, నువ్వు కూడా మారు. లేదంటే ఇప్పటికే తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ పడేలా చేసింది దుర్గత్త. ఇక నిన్ను కూడా ఆ లిస్టులో చేరుస్తుంది. తర్వాత నువ్వు ఏడుస్తావు. ఏ రుద్ర, నాకు అర్థమైందిలే. నీ పక్కన దుర్గ దాక్కుని ఇదంతా వింటుందని నువ్విలా మాట్లాడుతున్నావు కదూ? వాళ్ళని ఏమార్చడానికే నువ్వు మారినట్టు మాట్లాడుతున్నావు కదూ? ఛీ! నేను ఫోన్ స్పీకర్లో పెట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. నా గది డోర్స్ ఓపెన్ చేసి ఉంచి మాట్లాడుతున్నాను. చెప్తున్నాను విను నక్షత్ర. ఆ రుద్ర చచ్చిపోయింది. నీతో మాట్లాడుతున్న రుద్ర వేరు. దుర్గత్త చాలా మంచిది. నువ్వు ఆవిడ గురించి తప్పుగా ఆలోచించొద్దు. నీ తప్పులన్నీ ఒప్పుకొని ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అంతేకాదు, రోజు ఆవిడికి సేవలు చేయి. చాలా మంచిది. ఏయ్ నోర్మయ్, ఇందాక నుంచి చెప్తుంటే వినకుండా ఏదో సోది చెప్తావేంటి? అరే ఏమైంది రుద్ర నీకు? ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంటి? ఒకసారి దుర్గత్త సౌందర్యకి ఒక చిన్న కథ చెప్పింది నక్షత్ర. రాక్షసుడైన రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయాక ఆవిడ్ని ఎలాగైనా తన మాట వినేలా చెయ్యాలని చాలా ట్రయల్స్ చేశాడంట. ఏదీ కుదరక చివరికి రాముల వారిలా మారి సీతమ్మ దగ్గరికి వెళ్తే సీతమ్మ తననే రాముడు అనుకొని తన దగ్గరికి వస్తుంది అనుకున్నాడంట. తన మాయతో రాముల వారిలా మారాడంట. రాముల వారంత గొప్ప మనిషిలా వేషం వేసుకునేసరికి అంత పెద్ద రాక్షసుడికి కూడా రాక్షస ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వచ్చాయంట. దాంతో సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళలేకపోయాడంట. అంత రాక్షసుడే మంచివాడైన రాముడిలా మారినందుకు అతని మనసు మారిపోయింది. ఇంకా మనం కూడా మంచివారిలా మారి ఆలోచిస్తే మన మనసు కూడా చాలా మంచిగా ఆలోచిస్తుంది. మనం కూడా మంచి పనులు చేస్తాం. ఒక్క గంట, ఒక రోజు నువ్వు మంచిదానిలా మారి ఆలోచించు. అప్పుడే నీకు అర్థమవుతుంది. రుద్ర, ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు. నాతో ఇలా మాట్లాడుకో. ఒకవేళ మారితే అప్పుడు చేయి ఫోన్. అంతవరకు గుడ్ బై. ఛ! దుర్గ దీన్ని కూడా మార్చేస్తుంది.